విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ శ్యామ్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయటం హర్షణీయమని కాలనీ కార్యదర్శి కేవీ శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ శ్యామ్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. తొలుత శ్యామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీ కార్యదర్శి కేవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తమ కాలనీలో రోడ్డు కోసం అనేక ఇబ్బందులు పడ్డామని, అప్పటి అధికార ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తమ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ గెలిచారన్న కారణంగా డివిజన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం అభినందనీయమన్నారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఈ రోడ్డు అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షులు సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ తమ డివిజన్ చుట్టుపక్కల సిమెంట్ రోడ్లు ఉన్నాయని, కానీ తమ రోడ్డును నిర్లక్ష్యం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు మంజూరు చేసి ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేయడం హర్షదాయకమన్నారు. శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఫ్రైడే డ్రై డే అని రాష్ట్ర ప్రభుత్వ కాన్సెప్ట్. ఇవాళ ప్రతి ఇంటి ముందు నీళ్లు లేకుండా డ్రై డేగా ఉంచి దోమలను పారదోలుదామనే కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అనుకుని ఫ్రైడే డ్రై డే కింద తమ ఇళ్ల చుట్టుపక్కల ఏదైనా నీళ్లున్నా కార్పొరేషన్ వారి సహకారంతో కార్పొరేషన్ వారు కూడా ముందుంటారు. ఫ్రైడే డ్రై డేగా చేసి దోమల్ని నుంచి కాపాడి జ్వరాలు ఈ సీజన్ అంతా జ్వరాలు వచ్చే సమయం కాబట్టి తప్పకుండా డ్రై డే పాటిద్దాం. అంతేకాకుండా విజయవాడ నగరంలో పలు రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో పలు రోడ్లు నా గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాం. 2019 నుంచి ఇక్కడికి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి ఆ ఫండ్స్ ఏమైపోయిన పరిస్థితి కూడా లేకుండా ప్రతి రోడ్లోనూ నీళ్లు నిలిచిపోయి రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మేము దాదాపు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 4-5 రోడ్లు కార్యక్రమాలు మొదలు పెట్టాం. మొత్తం నియోజకవర్గమే కాకుండా మొత్తం ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇవాళ ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్ల పరిష్కారానికి డ్రైనేజ్ పరిష్కారానికి పెద్దలు గద్దె రామ్మోహన్ రావు అంతేకాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరి సహకారం తీసుకుని ముందుకు నడుస్తామని తెలియజేస్తాం. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా దోమ ద్వారా వ్యాధులు రాకూడదని ఒక శరణిశ్చయంతో దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి దోమల మీద దండయాత్ర. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వారం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ అందరూ కూడా కలిపి దోమలు నివారించడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన డెంగ్యూ ఇతర వ్యాధులకి 2019-24లో వచ్చిన వ్యాధులకి మీరు చూసుకుంటే 2019లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సభలో వాళ్ళు వ్యాఖ్యానం చేసింది ఈ దోమల మీద దండయాత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళిగా మాట్లాడారు. అది 5 సంవత్సరాల్లో ప్రజలను అడగండి, ఎక్కడైనా ఒక దోమల కోసం ఒక పొగ కానీ లేక ముందు జరగడం కానీ ఎక్కడ జరిగింది? ఎక్కడ కూడా జరగదు. అంతేకాదు హాస్పిటల్స్లో అనేక మంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా డెంగీ వ్యాధితో అనేకమైన దోమల బారిన పడి అనేకమైన వ్యాధులతో మరణించిన సంఖ్య కూడా ఎక్కువ. అంటే ఒక మనిషి, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాలు అనేకమైన ప్రయోగాలు ప్రజలకు సత్ఫలితాలను ఇస్తే ఆయన ఎగతాళి చేయటమే జయంగా ఆ పరిపాలన సాగటం, ఆ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు కూడా తీర్పిచ్చే సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకొని అడుగుతాను. అందువలన ప్రతి శుక్రవారం కూడా డ్రై డే అని చెప్పి మరలా ఒక కొత్త కార్యక్రమం అనౌన్స్ చేశారు. దాంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ కూడా అందరూ కలిసి ఎక్కడెక్కడ పొడిగా ఉండేది చేయాల్సిన బాధ్యత ఉంది. దానిలో ప్రత్యేకంగా కార్పొరేషన్ వారి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విజయవాడ శ్యామ్ నగర్ టిక్కుల్ రోడ్డు ఈ కాలనీలో గత 5 సంవత్సరాలుగా మేము రోడ్డుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే చాలామంది చాలాసార్లు కూడా ఇది ఈనాడు కానీ చాలా పేపర్లో కూడా ఈ రోడ్డు గురించి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం వారు ఈ కాలనీలో ఉన్న ఒక డివిజన్, ఇది టీడీపీ డివిజన్ అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోడ్డుని వేయకుండా ఈ 5-6 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి ప్రభుత్వం మారిన ఒక 20 రోజులకే ఈ యొక్క రోడ్డుని శాంక్షన్ చేసి దీన్ని ఈరోజు సీసీ రోడ్డు కింద
భూమి పూజ చేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా కాలనీ వాసులకి శుభసూచకం, చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆడవారు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రోడ్లలో చాలామంది కూడా వాకింగ్ చేస్తారు ఈవినింగ్ టైము. చాలామంది పడిపోవటం కూడా జరిగింది ఈ గుంటలు గతుకుల వలన. కాబట్టి గవర్నమెంట్ వారికి అలా విధంగా విఎంసి వారికి ధన్యవాదాలు చెప్తూ కాలనీ అసోసియేషన్ నుంచి నేను ధన్యవాదాలు చెప్తాను. కాలనీకి సిమెంట్ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. చుట్టుపక్కల అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మాకు సిమెంట్ రోడ్డు కొరకు ఉషారాణి గారు వార్డు మెంబర్ చాలా కృషి చేసినా కానీ మాకు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ ఎక్కువ మాకు ఏమీ జరగలేదండి. ఈ తెలుగుదేశము పార్టీ వచ్చిన తర్వాత మాకు 3 వారాల లోపల శాంక్షన్ చేసి ఈ సిమెంటు రోడ్డు వేయటము, ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన మా గద్దె శాసగిరి గారికి, అలాగే మన గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే మన ఎంపీ కేసీనేని చిన్ని గారు, అలాగే మా వార్డు మెంబరు ఉషారాణి గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి.